వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీ తుంగబాలు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అవాక్ చవాకులు పిలుస్తున్నాడు? నల్గొండలో కూడా ఇష్టానుసారంగా ఆయన సభలో ఆయన మాట్లాడిన వైఖరి బీఆర్ఎస్ నాయకులను ప్రధానంగా దృష్టి పెట్టుకొని కొంతమంది మీద అలా క్యారెక్టర్ లెస్ కూడా చేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ మూసి పక్షాల విషయంలో వస్తే ఎవరన్నా తొక్కేస్తా అని చెప్పేసి అంటున్నాడు మూసిలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి నేర్చుకుందే ఆ భాష. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఏదైతే మాట్లాడిండో, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతే భాష మాట్లాడిండో, ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా కూడా గదే భాష. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పడమే కాకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీకు అవకాశం ఇచ్చిరు ప్రజలు. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీవు ఈ మూడు సంవత్సరాలు ఈ ప్రజలకు ఏం చేయాలో అది చెయ్యి. ఇలా రైతు బంధు విషయంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టినావు. రైతు భరోసా గురించి ఇప్పుడు రైతు భరోసా ఇప్పటి వరకు దాదాపు 30 నెలల్లో రైతు భరోసా నువ్వు ఎన్నిసార్లు వేసినావు? కేవలం వేసింది రైతు భరోసా, వేసింది కూడా ఎంత 2 ఎకరాలకు 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వేసినావు. నువ్వు ఎగ్గొట్టింది పూర్తిగా ఎగ్గొట్టినావు. అంటే ఇక అనేక హామీలు ఇచ్చి కూడా నువ్వు ఏ హామీ కూడా నెరవేర్చక ఇలా ప్రజలను దృష్టి మళ్లించడానికి నువ్వు అనేక అబద్ధాలు చెప్తున్నావు. అనేక అబద్ధాలను నువ్వు భాగస్వామ్యం అవుతున్నావు తప్ప నువ్వు ప్రజలకు ఇస్తున్నటువంటి మాటలు నెరవేర్చాలి కదా. అనేక హామీలు ఇచ్చినావు. ఇలా సంవత్సరం రూపంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు నిరుద్యోగులకు. ఇచ్చినావు ఎక్కడైనా? నువ్వు రైతు భరోసా నువ్వు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తావని చెప్పినావు. నువ్వు ఎన్నిసార్లు రైతు భరోసా ఇచ్చినావు? ఇప్పటి వరకు 30 నెలల్లో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇచ్చినావు? ఒకసారి ఆలోచించుకోను. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నేను మాట్లాడింది రైటా తప్ప? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు మాట్లాడినా ఆ మాట ఇస్తే మాట తప్పడంటున్నావు కదా. నువ్వు అనేక మాటలు ఇచ్చినావు. అనేక మాటలు తప్పినట్టే కదా. నువ్వు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట తప్పినట్టే కదా. మాట తప్పినవే కదా. ఇలా కనీసం ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకుండా ఇలా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా డిగ్రీలు బీటెక్లు పీజీ చేసే పిల్లలకు విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టినట్టు ప్రభుత్వం ఏదైతే ఉంటే అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలంతా కూడా ఏదో చేస్తారు, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి నమ్మి ప్రజలంతా మోసపోయి ఓట్లేస్తే ఇలా గోసపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డికి అతి త్వరలోనే ఈ ప్రజలంతా సమాధానం చెప్తారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 100 ఫీట్ల రోతుకు తొక్కితే మళ్ళీ ఎన్నడూ కూడా లేవది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఈయన తొక్కుట కూడా కాదు. ఈయన ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు ఎట్లా తొక్కాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కూడా చూస్తున్నారు. ఇలా అంటే ఇలా ఈ మాటలు మాట్లాడుతుంటే ఇలా నువ్వు మూసి ప్రక్షాళన నువ్వు చేయి. మూసి ప్రక్షాళనకు ఎవడు నీకు వ్యతిరేకం కాదు. నువ్వు మూసి ప్రక్షాళన చేస్తే ఇప్పటి వరకు నువ్వు కనీసం దాని మీద ప్రాజెక్టు ఒక దగ్గర సబ్మిషన్ చేసిన పరిస్థితి లేదు. నువ్వు కనీసం దాని మీద డిపిఆర్ చేసింది లేదు. కనీసం నీ దగ్గరనే ఉన్నటువంటి మంత్రులు పూటకో మాట మాడుతారు. ఒక ఆయన 8,000 కోట్లు అయితే అంటే ఇంకో ఆయన 8,000 కోట్లు. అంటే నీకు క్లారిటీ లేక దాని మీద స్పష్టమైన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మూసి ప్రక్షాళనకు ఎవడు అడ్డు కాదు, మూసి ప్రక్షాళన చేయాలని చెప్పారు. మూసి ప్రక్షాళనకు దాన్ని పెట్టుకొని నువ్వు 1,00,000 కోట్లు అని చెప్పేసి అసలు 1,00,000 కోట్లు కాదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆల్రెడీ కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచి మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి హిమాయత్ సాగర్ కావచ్చు గండిపేట కావచ్చు అక్కడికి నీళ్ళు తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేయాలని గతంలో ఆల్రెడీ కూడా ప్రక్షాళన కోసం చేసి పెట్టినట్టు. సరే, దురదృష్టవంతు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఈ ప్రజల పక్షాన ఏం చేస్తావనో అది క్లారిటీగా చెప్పి చెయ్యి. నువ్వు పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పడం తప్ప ప్రజలకు చేస్తున్నది ఒకటైనా చేసినవా? ఈ 30 నెలల్లో రేవంత్ రెడ్డి గారు నీకు సూటిగా నువ్వు సవాలు విసురుతున్నా. ఈ 30 నెలల్లో నువ్వు చేసింది ఏందో ఒకసారి క్లారిటీగా నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఈ ప్రజలకు చేసింది ఏంది? ఈ 30 నెలల్లో అనేక హామీలు ఇచ్చినావు. ఆ హామీలలో నువ్వు ఎన్ని ఇవాటి వరకు నెరవేర్చినావు ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నిన్న రైతు భరోసా మీటింగ్లో మాత్రం ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు. అంటే అరుంధత్ సినిమాల ఎట్లయితే పశుపతిని బంధించిర్రో ఇప్పుడు నేను కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ అట్లనే బంధించేసిన అని చెప్పేసి కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ పైన. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా సినిమా డైలాగులు రాసుడు అలవాటు. రేవంత్ రెడ్డి గతంలో సినిమా డైలాగులు రాస్తున్నది. అదే సినిమా డైలాగులేక తెలంగాణ ప్రజలకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుడు, సినిమా చూపించబోతుడు. తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నాడంటే కూడా తెలంగాణ ప్రజల క్షేమం కోసం తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా కేసీఆర్ గారు తనకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉండి గజ్వేల్ ప్రాంతం కావచ్చు తెలంగాణ ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నువ్వు బంధించేది ఎక్కడదే? నువ్వెవడు బంధించేందుకు? నువ్వు ముఖ్యమంత్రి, నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఈ ప్రజలకు ఏం చేయాలో అది చేయాలి. కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి మాట్లాడు తప్ప, కేటీఆర్ గురించి మాట్లాడు తప్ప నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి కనీసము నువ్వు ఇచ్చిన హామీల గురించి చెప్పు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు కదా. నీకు దమ్ముంటే గవి చేయి. కేసీఆర్ బంధించినా, కేటీఆర్ని ఇది చేసినా, కేసీఆర్ మీద కేసు పెట్టినా గిదా నువ్వు చేస్తుంది గిదా? నువ్వు ప్రజాపాలన
ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలలో అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినాక ఈ 30 నెలల్లో ప్రజలకు ఏం చేసినావు గది చెప్పు కదా. ప్రజలంతా కూడా గమనిస్తారు. నువ్వు ఎవడు బంధిస్తే బంద్ అవుతుంది కేసీఆర్ అంటే ఈ దేశ ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు చూచారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర అగ్రగామిలో, దేశంలో అగ్రగామిలో నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేసింది. కాబట్టి ఇలా తెలంగాణ ఈ విధంగా ఉంది. ఇలా దాదాపు దేశంలో తెలంగాణ రాష్ట్రము అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా వరి ధాన్యాన్ని పండిస్తున్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ కాదా? ఇది కనిపిస్తలేదా? ఇది కేసీఆర్ గారే కదా తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 24 గంటల కరెంట్ తీసుకొస్తేనే కదా ఇలా రైతాంగం అంతా ఏ విధంగా ఉంది. ఇవాళ ఆ రైతులు ఏ విధంగా గోసపడుతున్నారు. ఇలా కనీసం పండించిన పంటను కూడా నువ్వు కొనలేని పరిస్థితులు ఉన్నావు. దద్దమ్మ ప్రభుత్వం నీది. కనీసం రైతులంతా కూడా కళ్ళ కన్నీరు తీస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి చేపట్టికే. కనీసం రైతులకు సకాలంలో రైతు బంద్ వేయకపోదు, యూరియా ఇవ్వకపోతే, కనీసం వాళ్ళు అరొకర కష్టపడి రైతులు పండించిన పంటను కూడా నువ్వు కొనకపోదు. ఈయన కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి. పొద్దుగా లేస్తే గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నమాట. నువ్వే కదా ఇలా పార్లమెంట్ సాక్షిగా కాకు లెక్కలు తీసింది కదా ఎవరు ఏం అప్పులు చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి తగదు. నువ్వు ఇస్తున్నటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా మీ పైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా నువ్వు పేదలకు ఇస్తున్నటువంటి అనేక హామీలు కావచ్చు, అవన్నిటి కూడా నెరవేర్చేంత వరకు నిరుద్యోగుల పక్షాన, అదేవిధంగా రైతుల పక్షాన, మహిళల పక్షాన, అన్ని పక్షాల పట్ల బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు పక్కకు వదిలేసి ఏదంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని 6 గ్యారంటీలు అమలు అయ్యేదాకా మాత్రం ఊరుకోం బీఆర్ఎస్ పార్టీ తరపున అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.